గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో మొలిడియోసిస్ బ్యాక్టీరియా వలన చనిపోయిన 28 మంది కుటుంబాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు సీఎంఆర్పీ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ దురదృష్టవశాత్తు తురకపాలెం గ్రామంలో మొలిడియోసిస్ బ్యాక్టీరియా వలన 28 మంది చనిపోయారన్నారు. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఒక్కరి వద్ద బ్లడ్ శాంపిల్ సేకరించి టెస్టులు నిర్వహించిందన్నారు. బ్యాక్టీరియా గుర్తించిన పలువురికి జీజీహెచ్లో వైద్యం అందించినట్లు తెలిపారు. మానవతా దృష్టితో సీఎం చంద్రబాబు చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. తెలిసి తెలియని వైద్యంతో తురకపాలెం గ్రామంలో మరణాల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, డిఎంఎండ్హెచ్ఓ సహా పలువురు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. మినిస్టర్ గారు చెప్పిన తర్వాతే వాటర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 3 రోజులు వాటర్ లేకుండా బయట కొనుక్కున్నారు సార్. కలెక్టర్ స్టార్ట్ అయింది. ఇంకా 7 బాధితులకి రాలేదు సార్. ఇది మేము వ్యక్తిగత ఇష్యూ ఏం కాదు సార్. మేము గ్రామస్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మంత్రి గారు పర్సనల్గా ఆ రోజు గ్రామస్తులు అడిగింది 3 లక్షలే. మంత్రి గారు చొరవ తీసుకుని 5 లక్షలు మంజూరు చేయించారు. ఆయన గ్రామస్తుల తరఫున మేము ధన్యవాదాలు చేస్తాం. మిగతా దగ్గరలోనే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, దీని వల్లనే ఇంత ప్రమాదం సంభవించింది అంటున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్ గత 2 నెలలుగా తురకపాలెంలో జరిగినటువంటి దురదృష్టవశాత్తు జరిగినటువంటి కొన్ని మరణాలు జరిగినాయి. మొదటిగా మెలిడియోసిస్ అనేది వెరీ రేర్ డిసీజ్. వర్షాలు తేమ ఎక్కువ ఉన్నప్పుడు అది వస్తుంది, అది కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల తెలుసుకునేటప్పటికి కొంచెం లేట్ అయ్యి 28 మంది చనిపోయారు. అయితే అవి తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యి రకరకాల కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు ఢిల్లీ ఎయిమ్స్ డయాగ్నోస్ చేయడానికి. తర్వాత ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్టులు చేశారు. చూడండి, ఇంటింటికి తిరిగి బ్లడ్ టెస్టులు చేశారు. ప్రతి ఒక్కరికి ఆహారము నీరు 2 సరఫరా చేశారు. మూడోది ప్రతి ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్టులు చేసి కంటిన్యూస్గా అంటే 1500 బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. తీసుకొని 61,000 టెస్టులు చేశారు. టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం. అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఐసోలేషన్ అవన్నీ పెట్టాం, కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని. అయితే కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జీజీహెచ్ మీద ఒక్కోసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అన్నట్టుగా మన తురకపాలెంకి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ స్థానిక నాయకులు కానీ ఎంఆర్ఓతో మొదలుకొని అందరు అధికారులు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం అనేటువంటిది జరిగింది. సో
సో జరిగినటువంటి పరిణామాలు దృష్టి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా అనాలిసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం, వాళ్ళకి తెలిసి తెలియనటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం, తద్వారాతో రోగం ముదిరిపోవడం, మళ్ళా తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చేయి దాటిపోవడం. సో అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయో వెంటనే అప్రమత్తం అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ తురకపాలెంలో ఎలాంటి ఇష్యూ ఉండదు. నిన్ననే ఒక అమ్మాయి చనిపోయింది, కృష్ణవేణి. ఆ అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ వేరుగా ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్లోనే ఉంది కాబట్టి మానవతా దృష్ట్యా ఆమెకు కూడా సాయం చేయండి అని ముఖ్యమంత్రి గారిని కోరితే ఆమెను కూడా ఇంక్లూడ్ చేయమని అడిగారు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది. ఈరోజు రేపట్లో ఆ అమ్మాయికి కూడా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికన్నా ముందు సురేష్ అనేటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు. ఎందుకంటే అతను కూడా పాపము ఇట్లాంటి దాంట్లోనే వెళ్ళాడు. కాకపోతే అతని లైమ్ లైట్లోకి రాలేదు. సో నేను ఆ అబ్బాయి ఒక్కరే ఉన్నారు. సో ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి కూడా మీరు కన్సల్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, సో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పడానికి తురకపాలెం ఇష్యూ జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే ఇక్కడ అనేక రకాలైనటువంటి టెస్టులు చేయడం, రాష్ట్ర స్థాయి నుంచి మన మండల స్థాయి వరకు ఉన్న అధికారులు